వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026లో భాగంగా కోల్కతా నుంచి కొచ్చిన్కు సిఐఎస్ఎఫ్ చేపట్టిన సైకిల్ యాత్రకు బాపట్ల జిల్లా చీరాలలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కొండయ్య సిఐఎస్ఎఫ్ శ్రేణులతో కలిసి సైకిల్ తొక్కారు. తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులకు ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదాలపై ముందస్తు అవగాహన కల్పించడమే సైకిల్ యాత్ర ప్రధాన లక్ష్యమని సిఐఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు. ఇది గొప్ప యాత్ర, భారతదేశానికే వన్నె తెచ్చినటువంటి విధంగా ఈరోజు వందే మాతరం అనేటువంటి నినాదంతో ఎంతో కష్ట నష్టాలకు వచ్చి కోల్కతా నుంచి ఇక్కడికి రావడం అంటే దాదాపు ఎంత కష్టం అనేది మనం ఆలోచించాలి. ఇటువంటి సాహసాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఈ యొక్క దేశం పట్ల, ఈ ప్రాంతం పట్ల, మన దేశం మీద ఉన్నటువంటి మమకారంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. జనవరి 28వ తారీఖు వెస్ట్ బెంగాల్లోని బకాలి నుంచి స్టార్ట్ అయింది. ఇది 26 రోజుల ప్రయాణం, మొత్తం 6500 కిలోమీటర్లు, 130 మంది సైక్లిస్టులతో. ఇందులో 50% మహిళలని, 50% మేలు ఉండడం చెప్పుకోదగ్గది. 25లోనే రీసెంట్ గా రిక్రూట్ అయ్యాను సిఎస్ఎఫ్ లో. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒక టీం ఉంది, ఇంకొకటి గుజరాత్ లో ఇంకొక టీం ఉంది. ఫిబ్రవరి 22న రెండు కూడా మెర్జ్ అవుతాయి. కోస్టల్ ఏరియాస్ లో మెయిన్ ఎస్పెషల్లీ ఫిషర్మ్యాన్స్ వీళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ తెప్పిద్దామని. ఇంకొకటి ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మెయిన్ పీపుల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం కోసమని ఈ సిఎస్ఎఫ్ ఫోర్స్ అంటూ ఉంది అని తెలియజేయడానికి కోసమని ఇది మెయిన్ థీమ్ అన్నమాట.